రైట్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వెలుగు. అఫ్ఘాన్లో పెను భూకంపం, రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రత నమోదు. కాబూల్ నుంచి పాకిస్తాన్ బార్డర్ వరకు కంపించిన భూమి. పలు గ్రామాల్లోని ఇండ్లు, భవనాలు పూర్తిగా నేలమట్టం. భయంతో జనం పరుగులు, రోడ్లన్నీ బ్లాక్. ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది భూకంపం. ఓటర్ లిస్టు అంటే చిత్తు కాగితమా? ఇష్టం ఉన్నోళ్ళు పేర్లు రాస్తామంటే ఎలా? విధి నిర్వహణలో ఈసీ విఫలం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడింది. నేను ఏ పార్టీ సభ్యుడిని కాదు, విమర్శిస్తే పోటీ నుండి తప్పుకుంటా అనుకున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నానని వెల్లడి. కేంద్రం కోర్టులో కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్ కన్సర్నల్లోనే. బీజేపీ సర్కార్తోనే బీఆర్ఎస్ కు చెక్ పెట్టే వ్యూహం. రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్ కాకుండా 3 ఏళ్ల కిందట కేసీఆర్ జీవో. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సమయంలో ఆంక్షలు. ఇప్పటివరకు ఏం చేసిన లిక్కర్ స్కామ్ లో ఏం చేయాలి, ఇది కూడా అంతే ఉంటుంది. సిబిఐకి లేఖ రాస్తాం సీఎం. ఏమని? అరెస్ట్ చేయకూరి, ఒప్పందాలు మాట్లాడుకోరా. కాళేశ్వరంపై దర్యాప్తు కోసం సిబిఐకి లేఖ రాస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన హోటల్ తాజ్ కృష్ణలో మీడియాతో చిట్చాట్ చేశారు. కాళేశ్వరం అవకతవకలపై విచారణకు సిబిఐకి అప్పగించాలని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు పలు సందర్భాల్లో పదే పదే డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరంపై మేము సిబిఐ దర్యాప్తు ఆదేశించాం. ఇక బంతి బీజేపీ కోర్టులో ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది కూడా వాళ్లే. ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలోకి సిబిఐ రాకుండా నిషేధం విధించారని, కానీ తాము కేసు దర్యాప్తు చేయాలని కోరుతూ సిబిఐకి లేఖ రాస్తామని సీఎం చెప్పారు. అసలు పార్టీల కోర్టులో బాల్ ఉండడం, ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటారు అంటే అర్థం ఉంది ఇలాంటి మాటల గురించి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని రోజులు మేము ఆడుకున్నాం, మాది అయిపోయింది, ఇంకా మీరు ఆడుకోరని ఇస్తే డైరెక్ట్ చెప్తారు. రాజకీయాలు అనేవి ఇక డైరెక్ట్ మాట్లాడుకోవడం అయిపోయింది. కొన్ని సీఎంఏ బంతి మీ కోర్టులో ఉంది, ఇక మీ ఇష్టం అంటే ఏంటిది మీ ఇష్టం? చీకటి ఒప్పందాలు మాట్లాడుకొని బేరం కుదుర్చుకొని అరెస్ట్ చేయండి, చేయకపోండి అని చెప్పడమా? ఒక ముఖ్యమంత్రి ఇంత డైరెక్ట్ చెప్తుంటే ఇంకా ప్రజలు కూడా రాజకీయాలను లైట్ తీసుకుంటారు. ఓట్ల చోరీపై హైడ్రోజన్ బాంబు పేల్చుతాం. ఓట్ల చోరీ వ్యవహారంతో తాము ఇప్పటికే అణుబాంబు పేల్చామని, ఇక త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. దీంతో ప్రధాని మోదీ ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని అన్నారు. సిబిఐ ఎంట్రీకి ప్రత్యేక నోటిఫికేషన్, జీవో ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్. కాళేశ్వరంపై కేసీఆర్, హరీష్ కు ఎదురుదెబ్బ. కేసును సిబిఐకి అప్పగించొద్దన్న వినతిని తోసిపుచ్చిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ. కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదని వెల్లడి. కమిషన్ నివేదికపై ఏం చేయబోతున్నారో చెప్పాలని ప్రభుత్వానికి ఆదేశం. బీఆర్ఎస్ వాళ్ళేమో సిబిఐకి ఇవ్వద్దని, ఇస్తే ఏమవుతుంది? మీరు తప్పు చేయలే కదా, ఎంక్వైరీ చేస్తారు, మీ తప్పు లేదని చెప్తారు. దాంట్లో మీరు ఎందుకు భయపడాలి? తప్పు చేయని వాళ్ళైతే, తప్పు చేసిన వాళ్ళైతే శిక్షిస్తారు. త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త విద్యా విధానాన్ని తీసుకురానున్నది. తమిళనాడు తరహాలో నూతన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసేందుకు సర్కార్ రెడీ అయింది. దీని రూపకల్పన కోసం కేకే నేతృత్వంలో కమిటీ వేసింది. ఆ 4 ఏళ్లు రాష్ట్రంలో చదివి ఉండాల్సిందే. మెడికల్ కోర్సులో స్థానికతపై తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వ జీవో 33కు సమర్థన. 9, 10, 11, 12 తరగతులు రాష్ట్రంలో చదివితేనే లోకల్ అవుతారని తీర్పు. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు. సివిల్ సర్వీస్, పారామిలిటరీ, డిప్యూటేషన్ పై వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు. ఇది ఇంకోటి ఏం చేయాలంటే, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే ఒక్కటే మెయిన్ జీవో తీసుకురావాల్సింది, మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల టీచర్ల పిల్లలు. కులగణన కాదు, టీచర్ల పిల్లలు ఎక్కడ చదువుతారో గణన చేయండి, అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఎంత కుంటుపడిపోయిందో. ప్రభుత్వ టీచర్ల పిల్లలందరూ ప్రభుత్వ స్కూల్లో చదవాలి. వాళ్ళు ఎక్కడ పనిచేస్తే అక్కడ చదివిన ఏం లేదు, వాళ్ళ సొంత ఊర్లో చదివించిన ఏం లేదు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివితే ప్రభుత్వ స్కూల్లే మారిపోతాయి. ఏం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఫీజులు మొత్తం తగ్గిపోతాయి, అసలు అడ్మిషన్సే ఉండవు ప్రైవేట్ స్కూల్లో. ఇంకో జీవో ఏం చేయాలంటే, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగం అని పెట్టాలి. వీళ్ళు లక్షలు ప్రైవేట్ లో, కాన్వెంట్ లో చదివి రేపు ప్రభుత్వ ఉద్యోగం కోసం వాళ్ళు ఈ ప్రభుత్వ స్కూల్లో చదివి వచ్చిన విద్యార్థి రాస్తే ఎవరికి వస్తాయి మార్క్స్? ఎక్కువ కాన్వెంట్ లో చదివిన వారికే వస్తాయి. ఓన్లీ ప్రభుత్వ స్కూల్లో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగం అనే జీవో ఒకటి, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవాలనే జీవో ఒకటి చేస్తే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మారిపోతుంది. ఎన్ని వేల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు. బెదిరింపులకు తలగ్గం.
ఎన్సీఓ వేదికగా పరోక్షంగా ట్రంప్ కు జిన్పింగ్ వార్నింగ్, రాజకీయ ఆధిపత్యాన్ని తిప్పికొట్టాలి, సభ్య దేశాలకు చైనా అధ్యక్షుడి పిలుపు. టెర్రరిజం ఓ సవాల్గా మారింది మోదీ, కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని ఫైర్. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన సభ్య దేశాలు పుతిన్ జిన్పింగ్ తో ప్రధాని మోదీ భేటీ. నిన్న పెద్ద బాంబు పేల్చింది అక్క, చూద్దాం. హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు, వాళ్ల వల్లే కేసీఆర్ కు ఈ అవినీతి మరక. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు. ఇందులో మెగా కృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నది. ఈ వయసులో కేసీఆర్ కు సిబిఐ విచారణ ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత? ఆ దుర్మార్గుల వల్లే పార్టీ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్నాళ్ళు నన్ను ఏమన్నా భరించా, ఇక నుంచి తోలు తీస్తా, ఖబర్దార్ అంటూ వార్నింగ్. ప్రెస్ మీట్ తర్వాత బీఆర్ఎస్ గ్రూపుల నుంచి కవిత పిఏ పిఆర్ఓ తొలగింపు. రైట్. ఇక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎలాంటి సంబంధం లేదుగా, ఒక బొమ్మను పెట్టినట్టు పెట్టి హరీష్ రావు సంతోష్ మంచిగా దండుకురు అని కవితక్క ఫీలింగ్. అసలు జనాలు మరి ఎట్లా వింటారు అని మీరు ఎట్లా చెప్తారు? నోటికి అద్దు అదుకుండాలంటే ఇదే. వీళ్ళిద్దరు అనకొండలు అయితే కేసీఆర్ అమాయకుడు. కేసీఆర్ తెలవకుండా ఒక ఎమ్మెల్యేనే ఏమి మాట్లాడలేడు, కనీసం అపాయింట్మెంట్ దొరకదు. కేసీఆర్ ను బొమ్మలెక్క కుసబెట్టాట. హరీష్ రావు సంతోష్ రావు 1,00,000 కోట్లు దొబ్బిరట. ఏమన్నా అర్థం ఉందా చెప్తే? అంటే ఇప్పుడు రేపు సిబిఐ విచారణలో దోషులను తెలిసి అరెస్ట్ చేసినా కూడా వీళ్ళ వల్లనే అరెస్ట్ అయ్యింది, కేసీఆర్ తప్పు చేయలే. అది ఆ ప్రాపగండాను జనాల్లో కథం వ్యాప్తి చేయాలి. ఏం స్కెచ్ చేసి రక్క. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ. ఈ నెల 28న ఎల్బీ స్టేడియంలో 10,000కు పైగా మహిళలతో ప్రోగ్రాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి 30 వరకు పూల పండుగ. తొలి రోజు 1000 స్తంభాల గుడిలో ప్రారంభం. రియో కార్నివాల్ తరహాలో కార్యక్రమాలు. హుస్సేన్ సాగర్ లో ఫ్లోటింగ్ బతుకమ్మ. బతుకమ్మ పోస్టర్ సావనీర్ను ఆవిష్కరించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, సురేఖ సీతక్క. రైట్. బీసీ బిల్లులు ఆమోదించండి, గవర్నర్ను కోరిన ఆల్ పార్టీ నేతలు. సిపిఐ బీఆర్ఎస్ నేతలు అటెండ్, బీజేపీ గైర్హాజరు. రాష్ట్రానికి చేరుతున్న యూరియా నిత్యం 5,000 టన్నులకు పైగా సరఫరా. రాష్ట్ర వ్యాప్తంగా 32,000 టన్నుల స్టాక్. రైతులు ఆందోళన చెందొద్దంటున్న అధికారులు. ఇది వెలుగు. యజుడు నిన్న శాసన మండలిలో ఇంత ఘోరం అంటే, నేను రోజు చెప్తున్నా, ప్రతిరోజు చెప్తున్నా, ఈ శాసన మండలి కానీ అసెంబ్లీలో కానీ జరిగి పిల్లలకు స్కూల్లో రోజు 1 అవర్ వేయాలి. ఆ పిల్లలు చూడండి ఇట్లా ఉండకూడదు, రాజకీయ నాయకులు ఇట్లున్నారు, మీరు ఇట్లా ఉండకూడదు, ఇట్లా తయారు కాకూడదు, ఇప్పుడు మన ప్రస్తుత సమాజంలో వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళలాగా మీరు మారొద్దు, ఇక ఇది అసెంబ్లీ జరుగుతుంది, ఇక్కడ శాసన మండలి నిర్వహిస్తారు, ఇట్లా చేయొద్దు అని చెప్పాలి. ఎంత ఘోరం అంటే, కాళేశ్వర్ కమిషన్ రిపోర్ట్ నుంచి చించి పోడియం చుట్టుముట్టి మండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన. బీసీ రిజర్వేషన్ సహా బిల్లులో అడ్డుకున్న సభ్యులు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడనీయట్లేరు. ఒక బీసీ అంశం అని మన ఎమ్మెల్సీ మల్లన్న గారు బీసీ అంశం సోదరులారా ఎంత ఆరిచినా అసలు లెక్కే చేయట్లేరు. వాళ్ళు నర్సరీ కంటే ఎల్కేజీ కంటే ఘోరంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. అసలు మళ్ళీ వీళ్ళంతా పట్టభద్రత ఎన్నుకున్నవారు, డిగ్రీలు కంప్లీట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళతో గెలిచిన వాళ్ళు. బాబా. గొడవ మధ్య బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ. కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య పోటాపోటీ నినాదాలు. సభ్యుల తీరుపై మంత్రుల ఆగ్రహం, చైర్మన్ అసహనం. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనపై మంత్రుల ఆగ్రహం. ఏం చేస్తారు మరి? వాళ్ళు ఎట్లా అరుస్తారు? అసలు కనీసం మాట వినబడట్లేదు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ విభాగాలకు ఒకే సాఫ్ట్వేర్. భూభారతి పోర్టల్ కు సర్వే మ్యాప్ ను లింక్ చేసేలా ఏర్పాట్లు. అధికారులతో సమావేశంలో మంత్రి పొంగులేటి వెల్లడి. రైట్. ఇది వెలుగు. నమస్తే తెలంగాణ. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించండి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు మోదీ పిలుపు. ఎన్సీఓ సదస్సు సందర్భంగా సమావేశం. మోదీ బాబు ఎజెండా. గోదావరి నీళ్లు ఎత్తికెళ్లేందుకే రాష్ట్ర అస్తిత్వంపై రేవంత్ కుట్ర. సిబిఐ దర్యాప్తు పేరుతో కాళేశ్వరాన్ని మూసే పన్నాగం ఏంది అంటే, మీరు డైరెక్ట్ ఓపెన్ అవుతారు అప్పుడప్పుడు. సిబిఐ అంటే రాహుల్ కు చేదు, రేవంత్ కు ముద్దు. కేటీఆర్ మరి ఏం చేయాలి ఇప్పుడు? సిబిఐకి ఇవ్వమంటున్నావా, వద్దంటున్నావా? కాళేశ్వరంపై హరీష్ ప్రసంగం ఓ మాస్టర్ క్లాస్. కేటీఆర్
ఇప్పుడు క్లారిటీ లేదు వాళ్ళు, కొద్దిగా ఏమంటారు అంటే కన్ఫ్యూజన్లో ఏం చేయాలో అర్థం కాక ఎట్లా మాట్లాడుకుందాం, ఒప్పందం ఏంది, ఎట్లా బయటకు వద్దాం అనే ఒక కన్ఫ్యూజన్లో. అర్ధరాత్రి కుతంత్రం తిప్పి కొడుతున్న జనతంత్రం. కక్ష సాధింపుతోనే కాళేశ్వరంపై కాంగ్రెస్ నిందలు, సిబిఐ దర్యాప్తు అందుకే. ఇది 76.4% ప్రజల మాట. నమస్తే తెలంగాణ సర్వేలో కుండ బద్దలు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గుండెకాయ, దాన్ని నిర్మించడం సరైందన్న 86.2%. రైతు బాంధవుడు కేసీఆర్ వచ్చాకే సాగునీరు, ప్రాజెక్టుతో లాభం జరిగిందన్న 85% మంది. మేడిగడ్డను రిపేర్ చేయకుండా సర్కార్ రాజకీయం. దర్యాప్తు వెనుక కుట్ర, సిబిఐకి ఇవ్వడంలో బాబు హస్తం. రేవంత్ సూచనల మేరకే నివేదిక. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్. అసలు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్తోనైతే ఇక ఆయన గురించి మాట్లాడమే మనం పెద్ద సాహసం అని చెప్పాలి. అన్ని సంవత్సరాలు పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన మీరు, ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన మీరు, దర్యాప్తు వెనుక కుట్రే ఉంటుంది మీకు తెలవదా? సిబిఐకి ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ మీకు చెప్పే ఎవరు లేరు రాష్ట్రంలో మీకు చెప్పే అంత టోళ్ళు. కానీ మీరే అట్లా మాట్లాడడం అంటే, ఒక రాజకీయ నాయకుడికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని నాకు అప్పుడప్పుడు చెప్పబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆయన 2 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన మాటలు, ఎప్పుడైతే గులాబీ కలర్ జెండా కప్పుకున్న తర్వాత ఆయన మాట్లాడే మాటలు, అబ్బా అసలు కాళేశ్వరం 1,00,000 కోట్ల స్కామ్ అని గొంతు దించుకొని రాష్ట్రంలో నాంత చెప్పినోడు లేడు అని చెప్పిన ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అలా ఆయన ఇప్పుడు అసలు ఆయన 2 వేల ఇటు అటు చేస్తే అసలు మామూలుగా ఉండదు. ఒక రాజకీయ ఊసర వెళ్ళి అంటారు కదా, తొండముదిరి ఊసర వెళ్ళి అయింది అనేది ఉంటది కదా, అట్లా ఇటు ఆయన అంతకు ముందు 2 years ముందు మాట్లాడింది, అటు 2 years తర్వాత మాట్లాడింది. ఒక రాజకీయ నాయకుడు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని తెలుస్తుంది. ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్, సిబిఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ టీం. మాజీ మంత్రి వేముల ధ్వజం. సిబిఐకి ఇవ్వడంపై మంత్రుల విస్మయం. సీఎం చెప్పిందొకటి, సభలో చేసిందొకటి. హౌస్ కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయం. అందుకు భిన్నంగా సభలో రేవంత్ ప్రకటన. ప్రభుత్వ వైఖరి ఏమిటి, చర్యలపై మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. ఘోష్ నివేదికపై సర్కార్కు హైకోర్టు ఆదేశం. ఆశాలకు 18,000 వేతనం ఇవ్వాలి. కోటి డిఎంహెచ్ఎస్ కార్యాలయం ముట్టడి, కమిషనర్ హామీతో ఆశా వర్కర్ల ధర్నా విరమణ. కోటిలో నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొన్న ఆశలు. చర్చలు విఫలమైతే సమరమే. ఏడాదిలోపు సిపిఎస్ రద్దు చేయాల్సిందే. ప్రభుత్వానికి ఎంప్లాయీస్ జేఏసీ అల్టిమేటం. కార్యాచరణ కొనసాగుతుంది. జేఏసీ నేతలు. టీచర్లుగా కొనసాగాలంటే టెట్ తప్పనిసరి. 5 ఏళ్లకు మించి సర్వీస్ ఉంటే టెట్ పాస్ అవ్వాల్సిందే. సుప్రీం. మెడికల్ అడ్మిషన్లకు మార్గం సుగమం. జీవో 33 సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. హైకోర్టు ఆదేశాలను రద్దు చేసిన ధర్మాసనం 9 నుంచి ఇంటర్ వరకు చదివిన వారే లోకల్. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం ఏపూర్లో సోమవారం యూరియా కోసం బురద నీటిలో బారులు తీరిన రైతులు. ఓపిక నశించి రోడ్డెక్కి యూరియా కోసం ఆందోళనలు. పలు చోట్ల భారీగా స్తంభించిన ట్రాఫిక్. కొనసాగుతున్న ఎరువుల సంక్షోభం. ఊరూరా రైతుల బార్. వచ్చినాయి కదా ఈరోజు 5,000 టన్నులు వస్తున్నాయి. ఆదాబ్ హైదరాబాద్. बड़े भाई छोटे भाई एक है. కాళేశ్వరం రిపోర్ట్ ఫేక్ హై. శాసన మండలిలో బీఆర్ఎస్ ఆందోళన. కాళేశ్వరంపై సిబిఐ విచారణపై నిరసన. నివేదిక ప్రతులను చించి చైర్మన్ పైకి. దాదాపుగా అన్ని పేపర్లు అయ్యే వార్తలు ఉన్నాయి. నీట్ అడ్మిషన్లపై సుప్రీం కీలక తీర్పు. జీవో 33 సమర్థిస్తూ ధర్మాసనం. హైకోర్టు తీర్పుతో విధించిన సర్వోన్నత న్యాయస్థానం. 4 ఏళ్లు తప్పనిసరి. 9 నుంచి 12 తరగతులు చదివితేనే లోకల్ గా పరిగణింపు. రష్యాతో భారత్ చమురు వ్యాపారం. పరోక్షంగా రష్యాకు భారత్ సహకారం. మరోమారు నోరు పారేసుకున్న నవారో. ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం. విపత్తు కారణంగా 622 మంది మృతి. మరో 1,500 మంది వరకు క్షతగాత్రులు. మేం అడ్డు చెప్పలేం. సిబిఐ విచారణ జరపకుండా ఆపలేమన్న కోర్టు. మరోమారు కేసీఆర్ చుక్కెదురు. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పిటిషన్. భయపడం. రాజకీయంగా న్యాయపరంగా పోరాటం చేస్తాం. సిబిఐ విచారణకు భయపడేది లేదు. ఎక్స్ వేదికగా కేటీఆర్. బీఆర్ఎస్ దే బాధ్యత. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిబిఐ విచారణ. బీజేపీ ముందు నుంచే డిమాండ్. హరీష్ సంతోష్ అవినీతి అనకొండలు. మా నాన్నను అడ్డు పెట్టుకుని ఆ ఇద్దరు భారీగా ఆస్తులు కూడబెట్టారు. కేసీఆర్ వెనుక గోతులు తవ్వేది ఆ ఇద్దరే. బిల్లుకు ఆమోదం తెలపండి. గవర్నర్ కొన్ని అఖిలపక్ష నేతలు. బీసీ బిల్లు అసెంబ్లీ ఆమోదంపై వివరణ. బీసీ హక్కుల కోసం బీజేపీలో చేరిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్.
బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్వరం బీసీ సమాజానికి దిశానిర్దేశం. ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్తో ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక విశ్లేషణ. అదొక ఇంటర్వ్యూ చూడవచ్చు. బతుకమ్మ అంతర్జాతీయ గుర్తింపు పోస్టర్ విడుదల చేసిన మంత్రులు. ఈనాడు కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం, మన బంధం ప్రాంతీయ సుస్థిరకు మూల స్తంభం మోదీ. భారత ప్రధానిని తన కారులో తీసుకెళ్లిన పుతిన్, అందులోనే 30 గంట ఏకాంత భేటీ. భారత్తో అనుబంధ పార్టీలో అతీతమన్న రష్యా అధినేత. ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా సారథులు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి, కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన. తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. రైట్, అది ఎన్ని రోజులు చూడాలిగా సిబిఐ. మసక బారుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థలు, ఎన్నికల ప్రక్రియ ప్రమాదంలో పడబోతుందనే సంకేతాలు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. తక్షణ సాయం 10 కోట్లు, తీవ్ర నష్టం వాటిన జిల్లాలకు వెంటనే ఇస్తాం, సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్, 6.0 తీవ్రతతో భూకంపం, 800కు పైగా దుర్మరణం. సిబిఐ విచారణపై ఎలా ముందుకెళ్దాం? కేటీఆర్ సహా బారాసా నేతల భేటీ, కవిత వ్యాఖ్యలపై చర్చ. హరీష్ సంతోష్ల అవినీతి వల్లే కేసీఆర్ కు మరక, వారి వెనక ఉండి కుట్రలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. బారాసా ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు. కేసీఆర్ కు తెలంగాణ ధ్యాసే తప్ప తిండి డబ్బు ధ్యాస ఉండదని వెల్లడి. రైట్, తెలంగాణ ధ్యాస ఉన్నాయని తెలంగాణ వ్యక్తులను కలిసే ఆలోచన లేదు. అంత పెద్ద బిల్లు చర్చ అసెంబ్లీలో పెట్టినప్పుడు అసెంబ్లీకి రావాలన్న చిత్తశుద్ధి లేదు. కానీ తిండి ధ్యాస లేదు, మరి ఇంకేం చేస్తాడు? డబ్బు ధ్యాస లేదు, ఏం చేస్తారు? ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తాడా? సహకరిస్తాడా శరీరం? అరే అసెంబ్లీకి అటెండ్ కాకుండా ఇవన్నీ ముచ్చట్లు ఎందుకు? తెలంగాణ శ్వాస ధ్యాస ఏంది అంత జనాలను మభ్యపెట్టడానికి తప్ప. వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే స్థానికత. వైద్య విద్యపై జారీ చేసిన జీవో 33 సమర్థించిన సుప్రీంకోర్టు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాల్సిందే, నల్ల దుస్తులు ధరించి ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆందోళన. ఏడాదిలోపు ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యోగుల ఐకాస తీర్మానం. రైట్.